అందరికీ నమస్కారం. హైషు మేకర్స్ వెల్కమ్. ఇప్పుడు కుకింగ్ క్లాస్ 13 అండి. 13లోనే మనం మినీ ఈ పిజ్జాస్ రెడీ చేసుకుందాము. నేను చీజ్ అయితే చాలా తక్కువ వేసాను, ఎందుకంటే నైట్ టైం కదా చీజ్ ఎక్కువగా తినకూడదని చెప్పేసి నేను తక్కువగా వేసుకున్నాను. కానీ చాలా బాగున్నాయి. ఈ చిన్న చిన్న బిస్కెట్స్, చీజ్ బిస్కెట్స్ తిన్నట్టు ఉంటుందండి. దాంట్లో కర్రీ వేసుకొని అంత బాగుంటాయి. దీంట్లో అంటే నేను సింపుల్గా రెడీ చేసేసాను. ఇంకా పిజ్జాస్ మనం రెడీ చేసుకోవడం ఎలాగా ఏంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అంటే ఒక్కొక్కటిగా చెప్దాం అనేసి. అంటే పిజ్జా సాస్ అన్నీ హోమ్ మేడే మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, బయట కొనుక్కునే అవసరం లేకుండా మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినచ్చు కదా. అందుకనేసి పిజ్జా సాస్ ఎలా రెడీ చేసుకోవాలి, డో ఎలా రెడీ చేసుకోవాలి, ఇంకా మనం దాని ఆర్గానో ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది నేను వీడియోస్ ఒక్కొక్కటిగా మీకు చెప్తానండి. ఎందుకంటే నా క్లాసెస్ వినేవాళ్ళు కొంచెం బాగా నేర్చుకొని మంచిగా వండి ఇంట్లో వాళ్ళకి తినిపించాలని చెప్పేసి నేను ఇలాగా మీకు ఇంత వివరంగా చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేనైతే ఇలాగా మా పిజ్జాకి చిన్న మినీ పిజ్జాస్కి ఇలాగ ముద్ద అనేది రెడీ చేసేసాను. రెడీ చేసేసి ఇప్పుడు దీన్ని మనం కొద్దిసేపు రెస్ట్ ఇవ్వాలండి. 1 గంట సేపు అయినా ఇవ్వాలి. ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్ వల్ల మనకి బేగా అది రేజ్ అయిపోతుంది అన్నమాట. అందువల్ల మనం ఎక్కువ టైం అనేది తీసుకోవసరం లేదు. ఓన్లీ 1 అవర్ లేదంటే ½ అన్ అవర్ సరిపోతుంది. ఇప్పుడు దానికి రెస్ట్ ఇచ్చే టైంలోనే మనం కూరగాయలన్నీ కట్ చేసేసుకోవాలి. మనం ఏటేటి వేసుకుంటున్నాం అనేది ముందే రెడీ చేసేసుకోవాలి. అంటే నేను క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, క్యాప్సికమ్ కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఏంటంటే చీజ్, టమాటో కెచప్. ఇప్పుడు పిజ్జా సాస్ అనేది నేను చేయలేదండి, ఎందుకంటే నాకు అప్పటికప్పుడు తినాలనిపించింది కాబట్టి నేను అలా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు చూశారు కదా, మనం ముందు మన గిన్నెలో ఎంత వేసాం దానికన్నా డబల్ అయ్యింది కాబట్టి దానికి మనం 2 భాగాలు చేసి ఇప్పుడు ఒక భాగాన్ని ఇలాగా మనం చపాతీలాగా రోల్ చేసుకొని దాన్ని మీకు ఏ సైజు కావాలో ఆ సైజు గిన్నె తీసుకొని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసి ఇప్పుడు నేనైతే సన్నంగా బిస్కెట్స్లా చేశానండి, ఎందుకంటే బాగుంటాయి అనేసి. అందుకే పలుచగా చేసుకున్నాను. బిస్కెట్స్లా వచ్చాయి, చాలా బాగున్నాయి. చీజ్ బిస్కెట్స్ తిన్నట్టున్నాయి. ఎన్ని తినాలనిపిస్తుందండి, అంత బాగుంటాయి. ఇవి అయితే మాత్రం ఎక్కువగానే అవుతాయి. ఇప్పుడు ఎలా రెడీ చేసుకున్నాను ఏంటని నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తానండి. చెప్పాను కదా, ఒక్కొక్క వీడియోలో మీకు చెప్తాననేసి. ఇప్పుడైతే వాటికి కూడా కొంచెం రెస్ట్ ఇచ్చేసిన తర్వాత కొంచెం ఉబ్బాయి కదా, చూస్తున్నారు కదా, ఇలా ఉబ్బిన తర్వాత కొంచెం టమాటో కెచప్ వేసేసుకొని, టమాటో కెచప్ అయినా బాగుంటుంది కానీ కాకపోతే పిజ్జా సాస్ అనేది వేరేగా ఉంటుందండి. కొంచెం మనకి హాట్గా ఉంటుంది అన్నమాట, అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. అందువల్ల అది పిజ్జా సాస్ అనేది మనకి ఇంకా మంచిగా ఉంటుంది. మనం తర్వాత అలా వేసేసుకున్న తర్వాత మన చీజ్ అన్నీ వేసేసుకొని ఇలా రెడీ చేసుకొని ప్యాన్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మనం మూత పెట్టేసి ఉంచేయాలి. 5-10 నిమిషాలు, అంతకు మించి ఎక్కువ అవసరం లేదండి. ఎందుకంటే మన చీజ్ కరిగినంతసేపు ఉంటే సరిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు. ఇలా రెడీ అయినవి ఇలాగ మనకు వేడిగా తింటే చాలా బాగుంటాయి. నేనైతే చీజ్ తక్కువగా వేసుకున్నాను, మీకు ఇంకా వేయాలనిపిస్తే మీరు ఎక్కువగా వేసుకోండి. నేనే 80 గ్రామ్స్ చీజ్ మాత్రమే తీసుకున్నానండి, ఎక్కువగా తీసుకోలేదు. ఎందుకంటే మా పిల్లలకి నైట్ టైం కదా ఎక్కువగా పెట్టడం ఇష్టం లేక నేను తక్కువ తీసుకున్నాను. మా వీడియో మీకు కానీ నచ్చితే మాత్రం మా ఛానల్లోని అన్నీ సింపుల్గా ఉంటాయండి. రెసిపీస్ అనేది చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్లో అడగండి. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లోని మీరు అడిగితే ఖచ్చితంగా నేను ఆన్సర్ అనేది ఇస్తానండి. ఇంకా ఏంటంటే కేక్ వీడియోస్ కూడా నేను చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది. నేను రోజు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. నేను ఉదయం 5:30కి అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.